విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ 3 వచనాలలో, ఈ 2 వచనాలలో 3 దేవుని లక్షణాలు మనకు కనబడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఈ 2 వచనాలలో 3 దేవుని లక్షణాలు. మొట్టమొదటిది 22వ వచనంలో, దేవుడు కృపగలవాడు. ఎంత కృపో! దేవుని కృప. దేవుడు కృపగలవాడు. రెండవది 22వ వచనములో, ఆయన వాత్సల్యత. వాత్సల్యత అనే పదము ఇంగ్లీష్ పదంలో మర్సీ అని ఉంది. వాత్సల్యత అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మర్సీ అని ఉంది. మర్సీ అంటారు ఇంగ్లీష్లో. మూడవది 23వ చరణం చివరి లైను, నమ్మదగినవాడు. 3 లక్షణాలు ప్రభు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి కృపగలవాడు, రెండవది వాత్సల్యత గలవాడు, మూడవది నమ్మదగినవాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అన్నాడు. ఎందుకు ఈ మాటలు అక్కడ జ్ఞాపకం చేశాడంటే, ఆయన కృప ఉంది, ఆయన వాత్సల్యత ఉంది, ఆయన నమ్మకత్వం ఉంది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనకంటే గొప్పవారు, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే ఎన్నో విధముల ఉన్నత స్థాయి ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తిని గురించి చెప్తాను. ఈరోజు 4 చనిపోయారని చెప్పాను నేను. వాళ్ళల్లో ఒక వ్యక్తి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. బంగ్లాదేశం ఎక్కడ ఉంటుంది? మన ఊర్లోనా? బంగ్లాదేశం అది ఒక దేశం. అది ఒక దేశం బంగ్లాదేశ్. మన భారతదేశానికి పైన బంగ్లాదేశ్ ప్రధాని డబ్బులు లేక చచ్చిపోయాడు అనుకుంటున్నారా? ఆరోగ్యం లేక చనిపోయాడులే. ఆరోగ్యం లేదు, ఆస్తి ఉంది, హోదా ఉంది, పరపతి ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. 2026 చూడాల. 3 కారణాలు. దేవుని కృప ఉంది, దేవుని కృప, ఆయన కృప. ఆదికాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనం. దేవుడు 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు, ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నోవహు దేవుని యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. 7వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను
నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. I will abolish all the flesh. నేను తుడిచేస్తాను, అందరినీ నశింపజేస్తాను. అది దేవుని నిర్ణయం. ఒకవేళ దేవుడు తలుచుకుంటే అడ్డం పెట్టగలిగిన వాళ్ళు, ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. దేవుడు తీసేయాలనుకుంటే ఖచ్చితంగా తీసేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు తలుచుకోవట్లా. దేవుడు తలుచుకుంటే ఎక్కడుంటామో. అయితే అలాంటి పరిస్థితుల్లో నోవాహు రక్షించబడడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, నోవాహు యెహోవా దృష్టి యందు, అదండి కృప నోవాహును తప్పించింది. యెహోవా కృప అందరితో కలిసి నశింపకుండా, అందరితో కలిసి భూమి మీద ఉండకుండా, తుడిచివేయబడకుండా దేవుని కృప నోవాహును తప్పించింది. అట్లయితే నిన్ను నన్ను మరణము నుండి తప్పించింది దేవుని కృప. నోవాహును తప్పించిన దేవుని కృప నిన్ను నన్ను తప్పిస్తుంది. అందుకనే యెహోవా కృపగలవాడు, నోవాహు కృప పొందినవాడు. కృప ద్వారా నోవాహు మరణము నుండి తప్పించబడ్డాడు. అట్లయితే మన గురించి కూడా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా దేని చేత? మీరు రక్షించబడినది దేవుని కృప చేతనే. రక్షణ పొందింది కూడా దేవుని కృపే. రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన రక్షించును. ఎక్కడి నుంచి? పాపం. అట్లయితే నోవాహును జలప్రలయము నుండి రక్షించింది, కాపాడింది దేవుని కృప. నిన్ను నన్ను పాపముల నుండి రక్షించింది దేవుని కృప. దేవుని కృప. ఈ కృప ద్వారానే నీవు నేను పాపముల నుండి రక్షించబడ్డాం. పాపములకు మనం ఎంత వెల ఇచ్చినా దాని వాల్యూ చెల్లించలేము. పాప రుణము తీర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన విలువైన రక్తం, శ్రేష్టమైన రక్తం, అమూల్యమైన రక్తం, పవిత్రమైన పవన రక్తం ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు చిందించాడు. ఆ రక్తము చిందించబడటం ద్వారా మనము పాపముల నుండి రక్షించబడ్డాం. అదే కృపచేత మీరు రక్షించబడ్డారంటే పాపములకు కావలసిన విలువైన ఆ వాల్యూ, మూల్యము చెల్లించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే అన్నాడు, మీరు క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులు, నశించిపోయే వస్తువులు. వెండి ఇవ్వు, బంగారం ఇవ్వు, నీ పాపములు క్షమించబడవు. అయితే మీరు అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. అంటే రక్షణ కృప ద్వారానే కలిగింది. యేసుక్రీస్తు కృప ద్వారానే మనము రక్షణ పొందాం. మొట్టమొదటి లక్షణం దేవుని కృప. నీవు నేను రక్షించబడ్డాం, మరణము నుండి తప్పించబడ్డాం.
అపాయం నుండి కాపాడబడ్డాం, క్షేమాన్ని కలిగి ఉన్నాం. అందుకే ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. అయ్యా ఎంత కృపలు! అందుకనే మనం పాడతాం, ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. వాళ్ళేదా మీరు ఎప్పుడు? ఎంత కృపామయుడు అయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించావు దేవా, నన్ను బ్రతికించావంటే నీ కృప అంతే. ఆయన కృప గలవాడు. రెండవ పదం ఏమనుకున్నాం? వాత్సల్యత గలవాడు. వాత్సల్యత అంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మర్సీ అని ఇంగ్లీష్ పదం. మర్సీ 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 అంటే దయా, జాలి అనే పదాలే వస్తాయి. ఈ మర్సీ చూపించేది మన భారతదేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఒకే ఒక్క వ్యక్తి భారతదేశంలో మర్సీ చూపించే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి భారత ప్రప్రథమ పౌరుడు, రాష్ట్రపతి. ఎవరు మన రాష్ట్రపతి చెప్పండి? ద్రౌపది ముర్ము. అంతకుముందు అంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, కోవిద్ రామ్నాథ్ కోవింద్. ఆయన తర్వాత ఈమె వచ్చింది. అయితే రాష్ట్రపతిని భారత ప్రప్రథమ పౌరురాలిగా గుర్తిస్తారు. ఇతను ఘోరమైన నేరాలు చేశాడండి, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, హత్యలు చేశాడు, దోపిడీలు చేశాడు, దొంగతనాలు చేశాడు. ఇతడు ఉరిశిక్షకి పాత్రుడు అన్న వ్యక్తి తెల్లవారి ఉరిశిక్ష అన్న తర్వాత అతనికి ఒక అప్లికేషన్ ఇస్తారు. దాని పేరు మర్సీ పిటిషన్ అంటారు. ఆ మర్సీ పిటిషన్, అయ్యా నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించండి, మీకు దయ ఉంటే జాలి ఉంటే నన్ను క్షమించండి అని మర్సీ పిటిషన్ అప్లై చేస్తారు. అది రాష్ట్రపతికి అప్లై చేస్తారు. ఉరిశిక్ష పడ్డ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ అంటే వాత్సల్యత, దయ చూపించే పిటిషన్ అంటారు. ఆ పిటిషన్ పెడతారు. పెట్టినప్పుడు నిజంగా గనక వాడు తప్పు చేయకుండా ఉరిశిక్షకు పాత్రుడై ఉంటే రాష్ట్రపతి ఏమంటాడంటే, అతన్ని క్షమిస్తున్నాను అని గనక ముద్ర వేసాడంటే ఉరి తీయటానికి వీల్లేదు. ఒకే ఒక్క వ్యక్తికి క్షమించే అధికారము, అర్హత ఉంటుంది. అది భారతదేశంలో రాష్ట్రపతికే ఉంది. అయితే మన దేవుడు వాత్సల్యము గలవాడు అని ఉంది. ఆయన వాత్సల్యం అంట, ఆయన దయ, ఆయన జాలి రోజు రోజు అందరు ఇటు చూడండి. మనుషులు వస్తారులే, మనుషులకి వెళ్ళి చూడబాకండి. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చూడకూడదు. వాక్యంకి వెళ్ళి చూడండి. మనుషులు దయ పొందని దేవుడంట మనుషుల ఎడల వాత్సల్యత అన్నాడు. ఆ 23వ వచనములు అన్నాడు, అనుదినము నిలుచున్నది కనుక నిర్మూలము కాకున్నామన్నాడు. 23లో అనుదినము నూతనంగా, ఫ్రెష్, ఏ రోజుకు ఆ రోజు, పాతది కాదు, ఏ రోజుకు ఆ రోజు లార్డ్ ఈజ్ హ్యావింగ్ మర్సీ, ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్. మీరు గబగబా సీట్లో కూర్చున్నారు, గబగబా సీట్లో కూర్చోగానే బస్సులో ఎక్కి సీట్లో కూర్చున్నారు. బస్సులోకి ఎక్కేవు గబాల్నా, ఎక్కగానే నువ్వు కూర్చునే సీట్లో పేపర్ ఉంది. మీరు పేపర్ ఎవరు వేసారని గబాల్న తీసుకున్నావు. పేపర్ తీసావు. పేపర్ తీయగానే 28వ తారీఖు 12వ నెల 25వ సంవత్సరం అని పేపర్ మీద దొరక్క పేపర్ దొరికిందని తీస్తావా?
డేటు చూడంగానే ఆ పేపర్ ఏం చేస్తావు? డేట్ చూడగానే పేపర్ పక్కన ఎందుకని? అయిపోయింది. పాత వార్తలు చూడడం మేము. పాత వార్తలు అవసరం లేదు మనకు. ఎప్పటికప్పుడు ఏం కావాలా? ఫ్రెష్ కావాలా. పాత వస్తువులు, పాత సామాన్లు, పాత బట్టలు అయోధ్య. ఇప్పుడు ఏం కావాలి? ఫ్రెష్ కొత్త బట్టలు కావాలి. ప్రియులారా, పాత యుద్ధ అనుకుంటాం. దేవుని వాత్సల్యత కూడానట అనుదినము నూతనంగా ఫ్రెష్, ఏ రోజుకి ఆ రోజు దయ చూపించే దేవుడు అంట. ఆయన వాత్సల్యత గలవాడు. మన దేవుడు దయగలవాడు అనే మాట చెప్తూ వచ్చాడు. 116వ కీర్తన 5వ చరణం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 116వ కీర్తన 5వ చరణం. ఆ మాట ఫస్టే వాడేశాడు. గాడ్ ఈజ్ మెర్సీ. నీతిమంతుడు మన దేవుడు. 116వ కీర్తన 5వ చరణంలో మన దేవుడు. ఇప్పుడు నేను అడుగుతున్నానులే, నిజంగా మన దేవుడని చెప్పగలిగే ధైర్యం ఉందా? మన దేవుడు అంటే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? నిజంగానే ఆయన కట్టడలను నిజంగానే పాటిస్తున్నావా? పాటిస్తేనే మన దేవుడని చెప్పాలా నువ్వు. నీ ఇష్టానుసారంగా తిరుగుతా, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మన దేవుడని చెప్పటానికి అర్హత లేదు. ఇశ్రాయేలీలకు ఈ కీర్తనాకారుడు రాస్తూ మన దేవుడు వాత్సల్యత గలవాడు, ఆయన వాత్సల్యత ప్రతిదినము నూతనంగా వస్తుంది మన మీద. కాబట్టే మనం చచ్చిపోకుండా బ్రతుకున్నాం. అందుకనే అయ్యా నీ వాత్సల్యత చొప్పున అన్నాడు. 51వ కీర్తన 1వ చరణంలో ఆయన ఏమన్నాడో చూడండి. దావీదు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. 51వ కీర్తన 1వ చరణంలో ఇలాగన్నాడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున. అంటే వాత్సల్యము అనే దగ్గర నీ దయ చొప్పున, నీ కనికరము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయండి అయ్యా. అయ్యా నువ్వు దయగల దేవుడవు, నువ్వు కృపగలవాడవు. అక్కడ అన్నాడు వాత్సల్యం ఉంది నీలో, నీ వాత్సల్యత చొప్పున నా అతిక్రమములను. అప్పుడే ఎవరి అతిక్రమములు తుడిచివేయబడతాయో, ఎవరి పాపములు క్షమించబడతాయో వాళ్ళు చెప్పాలి ఏమనంటే, మా దేవుడు వాత్సల్యత గలవాడు, ఆయన పాపములు క్షమించే వాత్సల్యత ఉన్నది ఆయనకు. ఆయన ఎంత వాత్సల్యపూర్ణుడో, ఎంత వాత్సల్యపూర్ణుడు. అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీవు వాత్సల్యపూర్ణుడు దేవుడు, నిజంగా వాత్సల్యత చూపే దేవుడు. అయ్యా దయతో ఒకసారి దావీదు అనే వ్యక్తి ఒక చిన్న పొరపాటు చేశారు. అంటే బత్షెబాతో పాపం చేసింది కాదండి నేను చెప్పేది, అది ఘోరమైన పాపమే. ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటుని దేవుడు చాలా బాధపడ్డాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, జనాన్ని లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టాడు. జనసంఖ్య జయించాడు దావీదు లెక్క పెట్టుకున్నాడు. నాకు సైన్యం ఎంతమంది, యుద్ధానికి వచ్చేవాళ్ళు ఎంతమంది, డాలు పట్టుకోగలిగిన వాళ్ళు, కత్తి పట్టుకోగలిగిన వాళ్ళు ఎంతమంది, రథం నడపగలిగిన వాళ్ళు ఎంతమంది, కాలు బలం ఎంతమంది, ఈ జనాభా లెక్క దేశంలో ఎంతమంది పౌరులు మొత్తం లెక్క చూడమన్నాడంట. యోవాబు వచ్చి అన్నాడంట, అయ్యా అది అట్లా చేద్దాం దావీదు గారు, అది
ఏమో పాపమేమో అన్నాడు. అదేమన్నా ఇబ్బంది కలిగించిద్దామంటే నేను రాజుని, నేను చెప్పినట్టు చేయిపో అన్నాడు. అనగానే రాజుగారు కదా గబగబా లెక్క చూడటానికి పోయాడండి. పోయి లెక్క చూసి తీసుకొని వచ్చి చదవంగానే ఇశ్రాయేలు దేశంలో తెగులు ప్రారంభమైంది. ఇశ్రాయేలు దేశంలో తెగులు ప్రారంభమైంది. చాలామంది చచ్చిపోవటం మొదలుపెట్టారు. అప్పుడు గబగబా పరిగెత్తుకుంటాడు. దానికి ముందే హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక చేశాడంటే, దేవుడు నువ్వు చేసిన దానికి కీడు రప్పించబోతున్నాడు. దావీదు, వద్దనే కొంది పని చేసావు నువ్వు. ఈ పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉంది. నువ్వు చేసిన పని తప్పుగా ఉంది. అది ఎవరు చేయని. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గొప్పోళ్ళు చేస్తే కాదనుకుంటాం. వీళ్ళు భలే మంచోళ్ళు కదా, ఆత్మీయులు కదా, వీళ్ళు ఎట్ట మాట్లాడినా పర్వాలేదు అనుకుంటాం. ఎవరు చేసినా కీడు వచ్చింది అంట, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దావీదు చేసినా కీడు వచ్చింది. నేనేం మాట్లాడినా ఎవరికి తెలియదు అనుకోబాకండి. ఆ మాటలను బట్టే దేవుడు కీడు పంపిస్తాడు నీ మీద. నష్టం నువ్వే చూస్తావు అన్నాడు. 3 నెలలు నువ్వు బయటికి వెళ్ళిపోతావు. 3 సంవత్సరాలు కరువు వచ్చింది. 3 నెలలు శత్రువులు నిన్ను హింసిస్తారు. మరి 3 రోజులు తెగులు వచ్చిందని చెప్పాడు. అని చెప్పేసి తెగులు ప్రారంభమైంది. తెగులు ప్రారంభంగా గబగబగబ వచ్చేసాడు దావీదు దేవుని సన్నిధికి. అయ్యా 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 క్షమించయ్యా, క్షమించయ్యా. చూడండి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు వ్రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. ఏమంటున్నాడో దావీదు ఏమంటున్నాడో చూడండి. సమూయేలు వ్రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయము. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు. ఎవరు? ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తొచ్చిందంటే తెగులు ప్రారంభమైంది, నష్టము ప్రారంభమైంది, కీడు ప్రారంభమైంది. ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అయ్యో దేవా, నువ్వు బహువాత్సల్యత గలవాడవయ్యా. క్షమించాడా దేవుడు? క్షమించాడు. ఎంత దయగలవాడు అంటే క్షమించాడు, కానీ శిక్ష అమలు అయిపోయింది. ఒక్క గడియకే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఒక్క గడియకే. చూడండి 15వ వచనం చివరి లైన్ చదువుతున్నాను. చివరి లైన్. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది. ఎన్ని వేల మంది? దావీదు చేసిన ఒక చిన్న పాపం 70,000 మంది పుట్టాయి. అయ్యా వాత్సల్యత గలవాడు. ఎప్పటికి 70,000 మంది మృతి పొందారు అంటే అక్కడ పైనే రాశాడు. మొదలుకొని ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ. ఇశ్రాయేలీలకు సమాజముగా కూడుకునే వేళలు 3 ఉంటాయి. ఒకటి 9 గంటలకి, ఒకటి 12 గంటలకు, ఒకటి 3 గంటలకు. వాళ్ళ సమాజ కూటపు వేళలు. ఉదయం మొదలుకొని 9 గంటలకే ఎంతమంది చచ్చిపోయారు? దావీదు లెక్క పెట్టుకున్న జనసమూహము ఎంతమంది ఉండారా అనుకున్నాడంట. ఒక్కసారి నాకేం పర్వాలేదు, నాకు అసలు నాకు ఎంత ఉందా, నాకు ఇలాగుందా, నాకు ఎంతమంది ఉండారా అనుకున్నాడంట. అప్పటికి యోవాబు చెప్పాడు, ఇది బాగలేదయ్యా, బాగొద్దొద్దు అన్నాడు. చూడండి అన్నాడో లేదో. 3వ వచనం. యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవు రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవు రాజువునగు నీకు ఈ కోరిక ఎలా?
పుట్టెన నేను. అయినను రాజు యోవాబును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చిన ఇండుట చేత ఏలిపోయారంట. గట్టి ఆజ్ఞ, జనాన్ని లెక్క పెట్టుకునే ఆజ్ఞ. సమాజపు వేళకే 70,000 మంది చచ్చిపోయారు, హతులైపోయారు. దేవుడు వాత్సల్యత గలవాడే కానీ కీడును మాత్రం సహించేవాడు కాదు. చూస్తాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. అయ్యా నువ్వు బహువాత్సల్యత గల దేవుడు అయ్యా అనగానే దేవుడు దాన్ని వెంటనే ఏం చేశాడు? ఆపేశాడు. 16వ వచనం, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమంది. అంతే చాలు, నీ చెయ్యి వెనుకకు తీయమని నాశనము చేయి దూతకు ఆజ్ఞ. ఒక్కసారి అయ్యా నువ్వు వాత్సల్యత గల దేవుడు అయ్యా. 14వ వచనంలో అదే ప్రార్థన చేశాడు. 15వ వచనంలో చచ్చిపోయిన సంఖ్య చెప్పాడు. 16వ వచనంలో కీడు. ఎంత వాత్సల్యత గల దేవుడండి. హృదయపూర్వకంగా నిజంగా దేవుని సన్నిధికి వచ్చయ్యా నువ్వు వాత్సల్యత గలవాడివయ్య అంటే ఆయన బహువాత్సల్యత గల దేవుడు. అందుకనే దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు కూడా 51వ కీర్తన రాసినప్పుడు అన్నాడు, నీ వాత్సల్యత చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి నాయన, తుడిచివేయి. ఆయన వాత్సల్యత దినదినము మన మీద పుట్టదనే ఉంది, చూపిస్తూనే ఉన్నాడు, మనల్ని కరుణిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. నూతన సంవత్సరంలోకి మన ఆరోగ్యమే మన చేతుల్లో ఉండదు. మన పిల్లల ఆరోగ్యం ఉంటుందా? మన ఇరుగు పొరుగు వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, ఎవరు ఉండదు. మన ఆరోగ్యమే మన చేతుల్లో ఉండదు, మన ప్రాణమే మన చేతుల్లో ఉండదు. మనం ఇంకేం చేద్దాం? ఏమీ చేయలేని వారం. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వాత్సల్యపూర్ణుడు. వాత్సల్యం నీ మీద నా మీద వాత్సల్యత చూపిస్తున్నాడు కనుకనే మనము బ్రతికున్నాం. అందుకనే కీర్తనకారుడు 40వ కీర్తన 11వ చరణంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన. ఏమని ప్రార్థన? 40వ కీర్తన 11వ చరణం. యెహోవా నాకు దూరము చేయవు. బా అయ్యా నువ్వు నీ వాత్సల్యత నాకు దూరం చేయవయ్యా. నన్ను క్షమించే దేవుడు, వాత్సల్యత చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు, నీ వాత్సల్యమును నాకు దూరము. ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం. అయ్యా నూతనంగా మా మీద ప్రతిదినము నీకు పుట్టే నీ వాత్సల్యత అది మాకు దూరం చేయబోకయ్యా. నీ వాత్సల్యపూర్ణుడు. మనము పాట పాడుతూ ఉంటాం, నూతనముగా దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఎలా ఉంటుందట నీ వాత్సల్యత? నూతనముగా దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలిచే కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు.
ఎంతో నమ్మదగిన దేవునికి బహుకోపం వచ్చేసిందంట. వెంటనే దావీదు విషయంలో కీడు ఆపేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని వస్తుంటే ప్రతిసారి ఎదురు తిరుగుతూనే ఉన్నారు. ప్రతిసారి ఏం చేస్తున్నారు? నీళ్ళ దగ్గర ఎదురు తిరుగుతున్నారు, ఆహారం లేదని ఎదురు తిరుగుతున్నారు, మాకు మంచి భోజనం లేదని ఎదురు తిరుగుతున్నారు, వీళ్ళేమని తిరుగుతున్నారు, వీళ్ళేమని తిరుగుతున్నారు. దేవునికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అందరినీ లేపేద్దామని అనుకున్నాడంట. ఆయన అనుకుంటే ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఆయన తలుచుకోవట్లా, ఆయన తలుచుకుంటే ఎవరైనా. కానీ ఆయన వాత్సల్యపూర్ణుడు. చూడండి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 38వ చరణంలో 78వ కీర్తన 38వ చరణం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వాళ్ళ దోషాన్ని పరిహరిస్తున్నాడట. వాళ్ళని నశింపజేయాలి అని అనుకున్నా ఆయనకి ఏమట్టం వస్తుంది చెప్పండి? వాత్సల్యం అట్టం వస్తుంది. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారు అరణ్యంలో ఎన్నిసార్లు విసికించారు, అక్కడ ఆ మాటలు వాడాడండి. 40వ చరణం. అరణ్యములో వారు ఆయన మీద ఎన్ని మార్లు చిరగబడిరి. 41 మొదటి చరణం. మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి. 41వ చరణం 2వ లైన్. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇన్ని చేస్తున్నా సరే వాళ్ళ దోషాన్ని పరిహరిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన వాత్సల్యత ఆయన ప్రజల మీద ఎడతెగక దినదినము నూతనంగా పుడతా ఉంది. నీ ఎడల నా ఎడల కూడా ఆయన వాత్సల్యత పుట్టబట్టి ఈరోజు కూడా మనము సజీవంగా దేవుని సన్నిధికి రావడానికి కృప దయచేశాడు. ఇదే మన గొప్పతనం ఏం కాదు, మన బలమేం కాదు, మన ఆధిక్యతలు ఏం కాదు. కేవలం వాత్సల్యపూర్ణుడు. ఆయన నశింపజేయకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడు. అందుకు మనం నిజంగా కృతజ్ఞులంగా బ్రతకాలి. అయ్యా నీ వాత్సల్యత నాకు దూరము చేయకుము అని ప్రార్థన చేశాడు. నీ వాత్సల్యత మాకు దూరం చేయబాకయ్యా. మా దోషములను మా అతిక్రమములను నీవు నిజంగా దేవుడు వాత్సల్యతను బట్టే దోషాలు అతిక్రమాలు క్షమించేవాడుగా ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం 77వ వచనం. 76, 75, 76, 79 కలిసే ఉన్నాయి. 76 నుండి. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. ఎవరి శిశువు? మన కొరకు అనుగ్రహింపబడిన శిశువు ప్రభువైన యేసుక్రీస్తు. ఓ శిశువా ప్రవక్తవనబడదు మన దేవుని మహావాత్సల్యమును బట్టి క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమునైనా అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. చాలు క్షమించండి, ఈ మాటలు యోహాను గురించి, భక్తుడైన యోహాను గురించి చెప్పబడిన మాటలు. ఇక్కడ కూడా రక్షణ మార్గమునకు ముందుగా నువ్వు నడుస్తావు, మార్గం సిద్ధపరుస్తావు, వారి పాపములు దేవుడు క్షమించున్నట్లు అనే మాట. దేవుని వాత్సల్యతను బట్టి వారి పాపములు క్షమించబడు. దేవుడు వాత్సల్యపూర్ణుడై పాపములు క్షమిస్తాడు, అతిక్రమములు క్షమిస్తాడు, దోషములు పరిహరిస్తాడు. వాత్సల్యము గల దేవుడు. నిజంగా అలాంటి దేవుడు మనకున్నాడు. దినదినము వాత్సల్యత చూపే దేవుడు,
దినదినము క్షేమాన్ని కలిగించే దేవుడు, అనుదినము మనల్ని రక్షించి నడిపించే దేవుడు. ఆయన వాత్సల్యతంట అన్నాడు, ఎడతెగక అనుదినం నూతనంగా పుట్టిద్ది అన్నాడు. విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే 23వ వచనంలో ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టిద్ది అన్నాడు. దానికి పై లైన్లో అన్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, ఎడతెగదు. ప్రియులారా, ఆ వాత్సల్య పూర్ణుడు దయ చూపించే దేవుడు ఉన్నాడు మన ఎడ. ఆయన నిజంగా దయాళు. పాపమును క్షమించడానికి, పాప పరిహారం నిమిత్తం ఆయనే కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన సంగతి మనం అందరం ఎరుగుదు. ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంది. అయ్యా, ఈరోజు మేము సజీవులంగా బ్రతుకున్నామంటే నీ వాత్సల్యత, నీ దయ, నీ కనికరం. ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, మరొక సంవత్సరానికి రాగలిగాం. ప్రభువా, దావీదుతో అన్నాడు, యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఆయన ఎవరెవరి ఎడలా వాత్సల్యత చూపాడో మనం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. 54వ అధ్యాయము 8వ చరణంలో దావీదుతో దేవుడు ఎలాగూ చెప్తా ఉన్నాడు. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ చరణం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము, నిత్యమైన కృపతో. అందుకనే కృప గలవాడు, వాత్సల్యత గలవాడు, నమ్మదగిన మన దేవుడు. ఈ 3 లక్షణాలను జ్ఞాపకం చేసుకున్నా. ఆ వచనంలో, ఆ 2 వచనాల్లో దేవుని లక్షణాలు. కృప ఉన్నది, వాత్సల్యత ఉన్నది, నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు, నమ్మదగినవాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వం ఉండబట్టే మనము సజీవులంగా ఆరోగ్యవంతులుగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు. 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనం ఎరిగిన లేఖన భాగములే ఇవి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. ఎంతో నమ్మదగి. పాడామా పాట? పాడామా? నిజంగా ఎంతో మరి మనము తిమోతి పత్రికలు అన్నాడు, మనము నమ్మదగని వారము అయినను ఆయన నమ్మదగిన వాడుగా. మనం ఎలాంటి వాళ్ళమంట? ఎంత అపనమ్మకస్తులు అండి. ప్రభు నమ్ముకున్నామా? నమ్ముకున్నామండి. ఏది నమ్మకత్వం? ప్రభు ఎడల, వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల, సహవాసం పట్ల ఏముంది నీకు నమ్మకత్వం? నువ్వు నమ్మదగని వాడవు, ప్రభు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు సహవాసమునకు, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు. నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మరొక రోజును చూస్తున్నాం, మరి ఒక దినాన్ని గడుపుతున్నాం, మరొక సంవత్సరంలోకి వచ్చాం. రేపేమవుతామో తెలియదు ప్రియులారా, ఏమైపోతామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. కానీ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలం ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇష్టలముగా ఆయన కృపను, వాత్సల్యతను, నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భూమి మీద దేవునికి ఇష్టలముగా, పరిశుద్ధులముగా బ్రతుకుతాం. పౌలు గారు అదే అన్నట్టు, రేపేమవుతామో మనకి తెలియదు. కనుక జాగ్రత్తగా ఉందాము. మన దేవుడు వాత్సల్యపూర్ణుడు, మన దేవుడు కృపాసత్యములు గలవాడు, ఆయన నమ్మదగిన వాడు. ఒకసారి నీ మీద కోప్పడ్డాడు అన్నావా?
హబక్కూకు గ్రంథంలో ఏమన్నాడంటే 3వ అధ్యాయం 2వ చరణంలో, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. కోపం ఉంది ఆయనకి, కోపం ఉంది. దేవుని కోపం ఎందుకు ఉండదు? ఈ కన్న కొడుకు కన్న కూతురు ఎట్టబడితే అట్ట జీవిస్తుంటే కోపపడకుండా ఉంటావా? అంటే వాళ్ళు ఎట్టబడితే అట్లా జీవిస్తుంటే నువ్వు కోపపడకుండా ఉంటున్నావంటే నువ్వు వాళ్ళని ప్రేమించట్లేదని అర్థం. గుర్తుపెట్టుకో. ప్రేమించువాడు ఖచ్చితంగా గద్దిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు అని దైవ గ్రంథంలో చెప్పాడు. ప్రేమించువాడు ఖచ్చితంగా అలా చేయకూడదు, అలా ఉండకూడదు, అలా నడవకూడదు, అలా మాట్లాడకూడదు అంటావు. అట్లయితే నిన్ను పుట్టించిన దేవుడు నీకు తండ్రి అయితే నీ మీద కోపపడకుండా ఉంటాడా? ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే శిక్షించకుండా ఉంటాడు. కానీ కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. కోపం వచ్చింది ఆయనకి, అయినా సరే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు. 77వ కీర్తన 9వ చరణం, 77వ కీర్తన 9వ చరణం ముగిస్తున్నాను. కటాక్షింపక మానెనా, ఆయన కోపించి నేను కోపం అంటున్నాడు, మళ్ళీ వాత్సల్యం అంటున్నాడు. రెండు ఆయన అయితే మనం ఏం చేయాలా? కోపమును భరించాలి, అయితే వాత్సల్యం దూరం కాకుండా చెయ్యి అని ప్రార్థన. ఆయన కోపిస్తాడు, దేవుడు కోపిస్తాడు. దేవునికి ఉంది కోపం. ఎందుకు? పాపం విషయంలోనే కోపం. ఆయన సరి చేసుకుంటారనే కోపం, బాగా ఉంటారనే కోపమే కానీ నిన్ను నశింపజేయాలనే కోపం కాదు ఆయన్ని. ఆయన ద్రోహమును, పాపమును, తిరుగుబాటును, అన్యాయాన్ని బట్టి కోపిస్తాడు కానీ వాత్సల్యత చూపిస్తాడు. ఆ కీర్తనకారుడు అంటాడు, ప్రశ్నేస్తున్నాడు, కోపించుచునే ఉండునా అని. నిజమే, ఆయన వాత్సల్యత చూపకపోతే ఈరోజు మనకి ఇలారా. ఆయన వాత్సల్యపూర్ణుడు, కోపిస్తానే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కోప్పడతాడు కానీ వాత్సల్యంతోనే కోప్పడతాడు. నిన్ను సరిగా ఉంచాలనే కోప్పడతాడు కానీ నిన్నేదో నశింపజేయాలని కాదు. ఆ దేవుడు అంత మంచి దేవుడు మన ప్రభు. మన కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకమునకు అంటున్నాడు. ఇప్పుడు కీర్తన గ్రంథం 69వ కీర్తన ఇక్కడే చూడండి, 16వ చరణం ముగిస్తున్నాను. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరిగయ్యా. దేన్ని బట్టి? పాపములను పరిహరించే వాత్సల్యత, దోషమును అతిక్రమమును తుడిచివేసే వాత్సల్యత, అతిక్రమములను తుడిచివేసే వాత్సల్యత. ఈ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ వాత్సల్యతను బట్టి, నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగయ్యా, నా వైపు తిరుగయ్యా అనే వ్యక్తి ఎటు తిరుగుండట్టు? నా వైపు తిరుగయ్యా అని అడుగుతున్న వ్యక్తి ఎటు తిరిగి ఉంటాడని చెప్పండి మీరు డైరెక్షన్. ఆయన్ని నా వైపు తిరిగయ్యా అంటున్నాడంటే ఈయన ఎటు తిరిగి ఉంటాడని. అది నేను ఇటు తిరుగుంటానయ్యా, నువ్వు నా వైపు తిరిగయ్యా అని. అయ్యా నేను ఇటు తిరుగుంటానయ్యా, ఎటు? నువ్వు మాత్రం నా వెనకాల నా వైపు తిరగమని కాదు, నేను ఇటు తిరుగుండానయ్యా, నా వైపు తిరిగయ్యా. ఆయన నిజంగా అలా అంటేనండి నీ వైపు తిరగడానికి ఆయన ఎప్పుడు రెడీ, నీ దగ్గరకు రావడానికి ఆయన ఎప్పుడూ రెడీనే. మనమే లేట్, కానీ ఆయన లేట్ అంటే మళ్ళీ కార్డుల్లో లేట్ కాదు. ఒకసారి కార్డుల్లో లేట్ అని రాస్తారు కదా, ఆ లేట్ కాదు ఇది. మనమే ఆలస్యం, కానీ ఆయన మాత్రం మన వైపు తిరుగుతాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, కరుణా వాత్సల్యత గలవాడు,
కృపాసత్య సంపూర్ణుడు, నమ్మకమైన దేవుడు. 3 పదాలు ఈ సంవత్సరంలో మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృపగల వాడు, అపాయం నుండి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. రెండవది ఆయన వాత్సల్యపూర్ణుడు, వాత్సల్యత గలవాడు. మూడవది ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను తన వాత్సల్యతతో కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి నిన్ను బలపరిచి నడిపించాలని దేవుని వైపు చూద్దాం. అలా చేయడానికి ప్రభు మనకి సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుందాం.